వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ట్రావెల్ టుగెదర్. ఈరోజు మనం సంగీ టెంపుల్ దర్శనం చేసుకుందాము. సంగీ టెంపుల్ అనేది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో సంగీ కుటుంబం నిర్మించిన ఆలయ సముదాయం. ఈ ఆలయంలో సాంప్రదాయ వాస్తుశిల్పం మరియు పూర్తిగా పాలరాయితో నిర్మించబడింది. మంత్రముగ్ధమైన సంగీ ఆలయం హైదరాబాద్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగీనగర్లో ఉంది. ఇది పరమానందగిరి అని పిలువబడే ఒక కొండలో నెలకొని చాలా దూరం నుంచి రాజగోపురం దర్శనమిస్తుంది. సుదీర్ఘమైన మెట్లు ఆలయ సముదాయం ప్రవేశానికి దారితీస్తుంది, లేదా పై వరకు మన వాహనాలలో వెళ్ళవచ్చు. భారీగా అందంగా చెక్కిన తలుపు గంభీరంగా ఆలయ ప్రధాన ద్వారంలో నిలిచి ఉంది. ఈ ఆలయ సముదాయంలో హనుమంతుడు, రాముడు, గణేశుడు, వెంకటేశ్వరుడు, కార్తికేయ, దుర్గాదేవి మరియు అష్టలక్ష్మి దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల సముదాయంలో ప్రధాన ఆలయం బాలాజీది. గర్భగుడి లోపల 9 అడుగుల వెంకటేశ్వర విగ్రహం తిరుమలలోని ప్రధాన విగ్రహం ప్రతిరూపంగా అంకితం చేయబడింది. అష్టలక్ష్మి ఆలయం బాలాజీ, పద్మావతి ఆలయాల మధ్య ఉంది. ఆభరణాలు, దండలతో అలంకరింపబడిన ఆదిలక్ష్మి అభయముద్రలో ఆసీనమై ఉంది. చుట్టూ అష్టలక్ష్ముల ప్రతిమలు అలంకరించబడి ఉన్నాయి. సర్వాంగభూషితుడైన వేణుగోపాల స్వామి అందాలు చూసి తీరాల్సిందే. శ్రీ వెంకటేశ్వరుని ఆలయం దగ్గరగా శ్రీరాముడి ఆలయం చెడుపై విజయం సాధించిన చిహ్నంగా లక్ష్మణ సీతా సమేతమైన శ్రీరామచంద్రుని అందమైన విగ్రహం కొలువై ఉంది. కుంకుమ వస్త్రాన్ని ధరించిన దుర్గాదేవి 3 కళ్ళతో అందమైన అలంకరణతో అభయమిస్తుంది. అన్ని అడ్డంకులు తొలగించే దైవంగా తొలి పూజలు అందుకునే గణేశుని మూర్తి ఎంతో శక్తివంతమైనదని అంటారు. శక్తి స్వరూపిణి కమలాంబికాదేవి అర్ధచంద్రాకారంలో జుట్టు అలంకరించుకొని త్రిశూలం ధరించి నిలిచి ఉంది. బహిరంగ ఆలయంలో సూర్యదేవుడు మధ్యలో ఉండి చుట్టూ ఉన్న నవగ్రహాలు అతను పరిపాలించే దిశను ఎదుర్కొంటుందట. శివాలయంలోని శివలింగం అలంకరణ చూసి తీరాల్సిందే. ఎదురుగా నందీశ్వరుని చెవులో కోరిన కోరికలు నెరవేరుతాయట. నిర్మలమైన పరిసరాలలో ఉన్న ఆలయం పండుగ రోజుల్లో వేలాది మంది దర్శిస్తూ
ముఖ్యంగా నూతన సంవత్సరం నాడు రద్దీ విపరీతంగా ఉండి నమ్మకానికి మారుపేరుగా నిలుస్తుంది. తిరుమల ఆలయానికి ప్రతిరూపంగా చెప్పబడే ఈ సంగీ దేవాలయమును మీరు తప్పక సందర్శించగలరు. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు మా యొక్క ధన్యవాదములు. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.